హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. చాలామంది స్టూడెంట్స్ రీజనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయని అని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ కోసం రీజనింగ్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఎలా అయితే 60 days మ్యారథాన్ సిరీస్లో మీకు కంప్లీట్గా మ్యాథ్స్ టాపిక్స్ ఎలా అయితే కంప్లీట్ చేశానో సేమ్ అలాగే మీకు రీజనింగ్ టాపిక్స్ మీకు టాపిక్ వైజ్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం రీజనింగ్లో స్టార్ట్ చేసిన టాపిక్ వచ్చేసి కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్. మనం తీసుకున్న ప్రతి క్వశ్చను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగిన క్వశ్చన్సే. లేటెస్ట్ క్వశ్చన్స్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేసి ఉండరు. ఎగ్జామ్కి ముందు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ముందుగానే చేస్తుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. దీంతోపాటు మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో మ్యాక్సిమం 50 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాదాపు ఇంకా మ్యాథ్స్ టాపిక్స్ అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. నెక్స్ట్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకోసం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోర్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ప్రాక్టీస్ సెట్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. సో మ్యాథ్స్ అనేవి కంప్లీట్గా 20 ప్రాక్టీస్ సెట్స్ ప్రొవైడ్ చేశాను. అలాగే రీజనింగ్ 20 ప్రాక్టీస్ సెట్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. నేను క్లాస్లో చెప్పే ప్రతి పీడిఎఫ్ మీకు యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్లో తెలియచేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. జనరల్గా మనకు క్వశ్చన్స్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనే క్వశ్చన్స్ అడుగుతాడు. కానీ ఫస్ట్ టైం స్ట్రైట్ లైన్స్ ఎన్ని అని క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. మనం స్ట్రైట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఏ లైన్స్కు వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే క్రాస్ లైన్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ లైన్స్ ఏ ఉంటాయి అన్నమాట. ఇవి కానీ మీరు కౌంట్ చేయగలిగితే దాదాపు మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. వర్టికల్ లైన్స్ అంటే స్ట్రైట్ లైన్స్, వర్టికల్గా ఉండే లైన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అంటే వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనం ఏం చేయాలి? హారిజాంటల్ లైన్స్ అనేవి ఎన్ని ఉన్నాయో అది ఫైండ్ అవుట్ చేయాలి. హారిజాంటల్ లైన్స్ మీరు ఫైండ్ అవుట్ చేసే ముందు హారిజాంటల్ లైన్స్ చూడండి. హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 హారిజాంటల్ లైన్ ఎన్ని ఉన్నాయి? 4 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్రాస్ లైన్స్ అనేవి ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ లైన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. ఇది ఒక క్రాస్ లైను, అలాగే ఇది ఒక క్రాస్ లైను, 2 ఇది ఒక క్రాస్ లైను. సో 3 క్రాస్ లైన్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని లైన్స్ మనం ఫైండ్ అవుట్ చేసాము. ఫస్ట్ వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్, క్రాస్ లైన్స్. ఓవరాల్గా మొత్తం కౌంట్ చేస్తే 4 + 4 అంటే 8, 8 + 3 ఎంత? 11. టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేసి 11. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇలా మీరు కానీ ఎగ్జామ్కి ముందే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయగలిగితే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అన్నాడు. సో ఇందులో కూడా మనం ఫిగర్స్లో మనం నెంబర్ ఆఫ్ లైన్స్ మనం ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్, క్రాస్ లైన్స్. వర్టికల్ లైన్స్ ఈ డయాగ్రామ్లో వర్టికల్ లైన్స్ అనేవి ఎక్కడా లేవు కాబట్టి 0 వర్టికల్ లైన్స్. హారిజాంటల్ లైన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. టోటల్ నెంబర్ ఆఫ్ హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 4 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం క్రాస్ లైన్స్ చెక్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేయండి. క్రాస్లు ఫస్ట్ లెఫ్ట్ నుంచి రండి. క్రాస్ లైన్స్ 1 2 3 4
లెఫ్ట్ నుంచి వస్తే 4 క్రాస్ లైన్స్ ఉన్నాయి. అలాగే రైట్ నుంచి రండి, క్రాస్ లైన్స్ లెఫ్ట్ నుంచి 4, రైట్ నుంచి తీసుకుంటే 1 2 3, లెఫ్ట్ నుంచి ఎన్ని క్రాస్ లైన్స్ ఉన్నాయి? 3 క్రాస్ లైన్స్ ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి? 4 + 4 8, 8 + 3 11. టోటల్ నెంబర్ ఆఫ్ క్రాస్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 11 క్రాస్ లైన్స్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వన్, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్, క్రాస్ లైన్స్. ఫస్ట్ మనం వర్టికల్ లైన్స్ చూద్దాం. 1 2, టోటల్ నెంబర్ ఆఫ్ వర్టికల్స్ ఎన్ని ఉన్నాయి? 2 వర్టికల్ లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? హారిజాంటల్ లైన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? హారిజాంటల్ లైన్స్ 1 2 3, 3 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం చేయాలి? క్రాస్ లైన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? క్రాస్ లైన్స్ కూడా మనం జాగ్రత్తగా కౌంట్ చేయాలి. క్రాస్ లైన్స్ కౌంట్ చేసేటప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2, నెక్స్ట్ 3 4. ఇంకేమైనా లైన్స్ మిగిలినా? ఏ లైన్స్ లేవు. ఓవరాల్ నెంబర్ ఆఫ్ క్రాస్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. టోటల్ 4 + 3 7, 7 + 2 ఎంత? 9. 9 అంటే ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్, క్రాస్ లైన్స్. వర్టికల్ లైన్స్ 1 2 3 4, 4 వర్టికల్ లైన్స్ ఉన్నాయి. అలాగే హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఎన్ని హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఓవరాల్గా మొత్తం అన్ని లైన్స్ మనం కౌంట్ చేసాం కాబట్టి 4 + 3 ఎంత? 7. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సేమ్ ఒకే ఒక ప్రొసీజర్. వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్, అలాగే క్రాస్ లైన్స్. వర్టికల్ లైన్స్ ఫస్ట్ ఇది 1 2 3 4 5. వర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇంకేం చేయాలి? హారిజాంటల్ లైన్స్ తీసుకుందాం. హారిజాంటల్ లైన్స్ 1 2 3. హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 3 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి? క్రాస్ లైన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి తీసుకోవాలి. క్రాస్ లైన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూడండి. టాప్ నుంచి క్రాస్ లైన్స్ 1 2 3. టాప్ నుంచి 3 ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ నుంచి టాప్ నుంచి తీసుకోండి. 1 2 3. సో ఆల్మోస్ట్ అన్ని లైన్స్ వచ్చేసినాయి అనమాట. 6. టోటల్గా యాడ్ చేస్తే 5 + 3 ఎంత? 8. 8 + 6 ఎంత? 14. సో టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ 14. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. నేను ఒకే మోడల్ క్వశ్చన్స్ తీసుకొని ఎగ్జామ్ అడిగిన మల్టిపుల్ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఒకే మోడల్లో క్వశ్చన్స్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కూడా క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్, క్రాస్ లైన్స్. వర్టికల్ లైన్స్ చూద్దాం. వర్టికల్ లైన్స్ లెఫ్ట్ నుంచి 1 2 3 వర్టికల్ లైన్స్ ఉన్నాయి. అలాగే హారిజాంటల్ లైన్స్ తీసుకుంటే కలర్ మార్చి తీసుకుందాము. హారిజాంటల్ లైన్స్ 1 2 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 హారిజాంటల్ లైన్స్. అలాగే మనం క్రాస్ లైన్స్ కూడా తీసుకోవాలి. క్రాస్ లైన్స్లో 1 2, నెక్స్ట్ ఇది 3, ఇది 4. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని? 3 + 2 5, 5 + 4 9. 9 అంటే ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇలా మనం ఒక డయాగ్రామ్ ఇస్తే ఆ డయాగ్రామ్లో నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదే సిరీస్లో ఏం చేస్తారంటే ఒక ఎగ్జామ్లో ఎక్కువ అడిగే మోడల్స్ తీసుకొని ఆ మోడల్స్లో ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ తీసుకొని మీకు క్లియర్గా
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.